భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వాధికారి మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది. ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు మొదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ DTO పైకి ఒక లారీ దూసుకెళ్లిపోయింది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ముందే జరిగింది ఈ ప్రమాదం. బదిలీపై 25 రోజుల క్రితమే భూపాలపల్లికి వచ్చిన వెంకన్న చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఉదయం విధి నిర్వహణలో ఉన్న వెంకన్న వరికోత మిషన్ని చెక్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి తీసుకువెళుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో వెంకన్న అక్కడికక్కడే చనిపోయారని DTO డ్రైవర్ చెప్తున్నారు. కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద ఆ క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల వెళ్ళే టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి మద్యం తాగి లేడు అని నిర్ధారించారు. అయితే ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడా లేక వాహనంలో ఏదైనా సమస్య తలెత్తి ఇంతటి ఘోరం జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా తేలాల్సింది. మన చనిపోయిన DTO గారు ఒక సీజ్ చేసిన హార్వెస్టర్ని RTO ఆఫీస్ లోపలికి పంపిస్తున్నారు. సో ఈ క్రమంలో వెహికల్స్ని అక్కడ ఆపడం జరుగుతుంది. బట్ ఈ బొగ్గులారీ ఏదైతే ఉందో డ్రైవర్, సో ఆ వెహికల్ ఆపకుండా వెళ్ళి DTO గారిని అండ్ హార్వెస్టర్ వెహికల్స్ని గుద్దడం జరిగింది. సో ఈ ప్రమాదంలో DTO గారు అక్కడే స్పాట్లోనే మరణించారు. డ్రైవర్కి మనం ఆల్కహాల్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టు కూడా ఏం లేదు. సో మేబీ ఉంటే ఒకవేళ మెకానికల్ ఫెయిల్యూర్ ఆఫ్ లారీ ఏమన్నా ఉండొచ్చు, లేదు అంటే ప్యూర్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ ఏదన్నా ఉండొచ్చు. ఇదే కాకుండా ఇంకా ఏదన్నా వేరే కోణం కూడా ఏమన్నా ఉందా, పాస్ట్ గ్రడ్జెస్ కూడా ఏమైనా ఉన్నాయా ఈ లారీ ఓనర్కి కానీ డ్రైవర్కి కానీ అండ్ ఈ DTO కానీ, ఆ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఇందులో అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. DTO వెంకన్న మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇసుక బొగ్గు మాఫియాని అడ్డుకుంటే చంపేస్తారా అని ప్రశ్నించారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు హరీష్. DTO వెంకన్న మృతిపై విపక్ష నేతలు శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పారు. ఆ జరిగిన సంఘటన మీద విచారణ చేస్తాం. దురదృష్టకరం, శవ రాజకీయాలొద్దు. తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకేమైనా సమాచారం ఉండి ఎక్కడైనా మాఫియా, శాండో, ఫ్లై యాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా, మా దృష్టికి తీసుకురండి, బరాబర్ మేము యాక్షన్ చేస్తాం. కానీ నిన్న జరిగిన సంఘటన ఆయనకు 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నంటే ఎవరితోనైనా వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ చేసిండు. కాబట్టి ఏదేమైనా సరే అన్నీ విచారణ చేస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అది ఇసుక లారీ కాదు, అది కోల్ లారీ, లోడ్ ఉంది, ఓవర్ లోడ్ లేదు. సరే, అది ఇన్సిడెంటల్గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను SP కలెక్టర్తో మాట్లాడింది. బట్ నేను అది అయినప్పటికీ వాళ్ళు చెప్పినప్పటికీ భవిష్యత్తు విచారణ చేయమని చెప్పినా, డోంట్ కంక్లూడ్.